హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆరిని. ఇవాళ నా ముచ్చట్లు ఏంటంటే, నేను నిద్రపోతున్నా కూడా ముచ్చట్లు అయితే మాట్లాడేస్తాను. న్యూజెర్సీలో ఉండే ఒక హిందూ టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం ఈరోజు. ఆ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. సేమ్ ఇండియా లాగే అనిపిస్తుంది కదా. వచ్చేయండి, నాతో కూడా మనం టెంపుల్ చూసేద్దాం. చూసారా ఇక్కడ ఎన్ని కార్స్ అయితే ఉన్నాయో? పార్కింగే కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. మా డాడీ అయితే ఫుల్గా ఎతికేస్తున్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ కారు పెట్టేసి చక్కగా అనేసి టెంపుల్లోకి వెళ్ళిపోదామనేసి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ అయితే పార్కింగ్ దొరికింది. రండి ఫ్రెండ్స్, నాతో కూడా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయి టెంపుల్ చూసేద్దాము. పార్కింగ్ నుంచి టెంపుల్ అయితే కొంచెం దూరంగానే ఉంది. వెదర్ అయితే ఇవాళ చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. రైనీ కూడా ఉంది. సో నేను నడవలేకపోయానని డాడీ అయితే నన్ను ఎత్తుకునేసాడు. ఎలాగైతే ఏం టెంపుల్లోకి వెళ్ళడమే కదా మనకు కావాలి. ఇవాళైతే సాటర్డే ఫ్రెండ్స్. మీకేం రోజు నాకు ఈరోజు కామెంట్ చేసేయండి. నేనైతే సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాను. మీరైతే ఏ టెంపుల్కి వెళ్తారో అది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా మమ్మీ ఫొటోస్ తీస్తానంటే నేను పోజులు ఇస్తున్నాను ఫ్రెండ్స్. నా పోజ్ మెయిన్గా అయితే కూర్చోవడమే ఉంటుంది, ఎందుకంటే నాకు వీళ్ళు అదొకటే నేర్పిస్తున్నారు. చూడండి, నాతో కూడా మా డాడీ కూడా కూర్చొని ఒక ఫోటో అయితే తీసుకునేసాడు. రండి ఫ్రెండ్స్, మనం అయితే టెంపుల్లోకి నాతో కూడా టెంపుల్ లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇప్పుడు మమ్మీ తీసుకొని వెళ్తుంది నన్ను టెంపుల్లోకి. బయట అయితే అప్పుడే చిన్నిగా తుప్పర్లు స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. అమ్మో, ఇక్కడ ఎన్ని చెప్పులు ఉండలేరో చూసారా? ఒక ఆమె కాపలా కాస్తుంది చెప్పులకే, ఏమో నాకు అది తెలియలేదు, అలానే ఉంది. ఆమె కూడా ఒక లుక్ ఇచ్చి హాయ్ చెప్పేశాను. చూడండి ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో కదా. సేమ్ నాకైతే ఇండియా అలాగే అనిపించింది ఫ్రెండ్స్. అలా టెంపుల్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. కొద్ది స్తంభం ఉంది. అమ్మ నాకు కొద్ది స్తంభం చూపిస్తుంది. ఇది టెంపుల్ ఫుల్గా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా మంచి స్పేషియస్గా ఉంది కదా. అమ్మ అయితే నన్ను తీసుకొని దండం పెట్టిచ్చేస్తుంది. నాకు కూడా జేజీ అంటే అమ్మ అయితే నన్ను కళ్ళు ముక్కిచ్చేసింది. నేను దేవుని బాగా ముక్కేశాను, బాగా పాలు తాగాలి, బాగా బువ్వ తినాలి అనేసి ఫ్రెండ్స్. మీరైతే దేవుని ఏం ముక్కుంటారో చెప్పేయండి నాకు. తర్వాత లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చి ఈ టెంపుల్ లోపల వీడియో తీయకూడదని చెప్పారు ఫ్రెండ్స్. దానివల్లనే మేము పెద్దగా లోపల వీడియోస్ అయితే తీయలేదు. దాని తర్వాత నేను హట్ అయిపోయి టెంపుల్ బయటకు వెళ్ళిపోతుంటే అమ్మ సరేలే, ఇట్స్ ఓకేలే, వాళ్ళు చెప్పారు కదా అనేసి నన్ను మళ్ళీ టెంపుల్లోకి తీసుకెళ్ళిపోయాను ఫ్రెండ్స్. మీకు చూపించట్లేదు లోపల ఎట్లుందో అనేసి నేను హట్ అయినందుకు. సో ఇంకంతా అయిపోయింది, ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకునే టైంకి ఇక్కడ ఫుల్ ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం అనేసి కార్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూసేయండి, ఇదే మా ఫ్యామిలీ పిక్చర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.